ఉగాది తర్వాత 10వ తేదీ నుంచి ప్రచారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి భీమిలి టీడీపీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంకు చెందిన పలువురు తెలుగుదేశంలో చేరగా గంటా శ్రీనివాసరావుకి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తనకు అంటూ ఒక సైకిల్ ఉందని తాను వ్యక్తిగత విమర్శలు చేయనున్నారు. పార్టీ సిద్ధాంతాలు చేసి మంచి కోసం మాట్లాడతానన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలైందన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ₹2 కిలో బియ్యం ఈ రోజుకు అమలు అవుతుందన్నారు. బటన్ నొక్కుతాను అంటే ప్రజలు హర్షించారన్నారు. హైదరాబాద్ ఆదాయం అంతా చంద్రబాబు తీసుకొచ్చారని, కియా రాకతో రాయలసీమలో ఉపాధి వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చేస్తేనే ఓటు వేయండి అని అంటున్నారు. 900 హామీలు ఇచ్చారని వాటిని ఎన్ని హామీలు ఇచ్చారో ఎన్ని ఇవ్వలేదు లెక్క వేస్తే 85% అమలు చేయలేదన్నారు. మద్యం మీద 25,000 కోట్లు రుణం తెచ్చారన్నారు. వాలంటీర్లు పింఛన్లు పంపిణీలో జోక్యం చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. 1,00,000 మంది సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారని వారితో పంపిణీ చేయవచ్చని చెప్పారు. ఈ రోజు పింఛన్ల కోసం వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే 4,000 పింఛన్లు ఇస్తామని జగన్ ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. దొంగ ఓట్లు, అక్రమాలు, మద్యం ఎలా ప్రయత్నం చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమన్నారు. ఎస్పెషల్లీ గతంలో మీడియాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేది. ఇప్పుడు మీడియాని కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే దాడులు చేయటం, రెండింటికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మీకు మిత్రపక్షంగా ఉంది. నమస్కారం. అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి, ఎందుకంటే ఆలస్యమైంది. ఫ్లైట్ ల్యాండింగ్ కొంత లేట్ కావడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. అందరూ క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చూశారు, భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి. మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి, అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో
చాలా చాలా కీలకమైన వ్యక్తులు. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత, ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నానో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో ఒక సభ్యులు. మీ కష్ట సుఖాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ, మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు, మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి. దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైడ్ నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవి ఈరోజు ఆరంభం. ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్కి వెళ్ళే ముందు ఈ జాయినింగ్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఏంటి, మీకు కూడా ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు, ఏంటి దీని వెనకాల రీజన్ అంటే దీంట్లో ఏం బ్రహ్మరహస్యం ఏం లేదు, అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు. అందరూ కూడా నమ్మారు. ఒక ఛాన్స్ అన్నాడు, సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా, ఏదైనా చేస్తాడేమో ఈ రాష్ట్రానికి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో, ఆ మాయలో పడిపోయారు. ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, మామూలుగా పెద్దోళ్ళు సామె చెబుతారు, ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళ పోకడంటే తెలిసిపోద్ది అని చెప్పని, అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు. ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక, ఆ వేదిక కూల్చివేత ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఆఫీసర్స్ మీటింగ్లోనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రజా వేదికని కూల్చేయాలి. అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం యొక్క భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయటం. ఏదైనా ఎక్కడన్నా అనుమతులు లేవనో, లేకపోతే ఇంకోటి లేవనో, ఏదైనా ఇండివిజువల్ వ్యక్తులు ఏదైనా పెట్టుకొని ఉంటే దాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది. కానీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చేయటం ఇదొక విడ్డూరం, ఒక వింత. ఇది అటువంటి ఒక వింత ద్వారా ఈ పరిపాలన మొదలైంది. ఒక విధ్వంసం ద్వారా ఈ పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, ఒక్క కొత్త పరిశ్రమ లేదు, అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు. కేవలం మాట్లాడితే నేను అప్పులు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను, పేదలకి సంక్షేమం ఇస్తాను అంటున్నాడు. ఎస్, సంక్షేమం కూడా కావాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు. ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్. అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆద్యులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా ₹2 కిలో బియ్యం పథకం అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. ఈరోజు హౌసింగ్ కార్యక్రమం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. ఈరోజు ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అనేక ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సంపద సృష్టించకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలు తరలిపోతూ ఉంటే ఆస్తులు అమ్మేసో, లేకపోతే భూములు తాకట్టు పెట్టో, లేకపోతే అప్పులు చేసో నేను పేదవాడికి పంచుతాను, ఇది ఏదో ఒకటి జరుగుతూ ఉందని చెప్పడమే దాన్ని మేము ఇచ్చేస్తూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే మెరుగ్గా అయ్యేవాలి. ఒక పక్క సంపద సృష్టించాలి, ఆ వచ్చిన సంపదని అభివృద్ధికి అలాగే సంక్షేమానికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే దానికి కరెక్ట్గా సమన్వయం అవుతుంది తప్ప సంపద సృష్టించకుండా పరిశ్రమలు పారదోలి ఉద్యోగులు యువతకి ఉపాధి లేకుండా ఇవన్నీ చేస్తూ నేను స్కీమ్స్ ఇస్తున్నానంటే ప్రజలు దాన్ని ఎక్కడ కూడా హర్షించరు. మనం చూస్తూ ఉన్నాం, పక్కా హైదరాబాద్ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ దాన్ని ఐటీ కానీ లేకపోతే మిగతా పరిశ్రమలు రావడంతో ఈరోజు హైదరాబాద్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో, ఎంతమంది యువతకి ఉపాధి లభిస్తుందో చూస్తూ ఉన్నాం. మరి అటువంటిది 2014-19లో
కియా మోటార్స్ లాంటి ఒక ఇండస్ట్రీ వస్తే ఈరోజు అక్కడ వేలాది మందికి అక్కడ అనంతపురం ప్రాంతంలో రాయలసీమ లాంటి ప్రాంతంలో యువతకి ఉపాధి వచ్చింది. అటువంటి పరిశ్రమ వస్తే ఉపాధి కలుగుతుంది, దాంతోపాటు ఆదాయం వస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బెటర్గా చేయొచ్చు. అది చేయకుండా కేవలం అప్పులు చేసి చేయడం అనేది తప్పని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చెప్తా ఉంటాడు, ఆయనకి బ్రాండ్ ఏంటంటే నేను మాట తప్పను మడం తెప్పనని చెప్పని. అలాగే ఈ ప్రచారాలు కూడా చూస్తూ ఉన్నాం, నేను మీకు ఏదైనా మంచి చేశానని మీరు నమ్మితేనే మీరు ఓట్లేయండి అని చెప్పని. అలాగే చెప్పిన హామీలను అమలు చేశానని చెప్పి మీరు నమ్మితేనే ఓట్లేయమంటా ఉన్నారు. మరి నేను ఒకటే మీ ద్వారా అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నవరత్నాల పేరుతోటి 9 హామీలు ఒకటి మేనిఫెస్టో కింద మీరు ప్రింట్ చేశారు. అవి కాకుండా మీరు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. అవి కాకుండా ఎలక్షన్ మీటింగ్లో అనేక హామీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు చేశారు. మొత్తం లెక్కేస్తే దాదాపు 900 పైగా హామీలు నవరత్నాలతో కలిపి మీరు ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టే కానీ మొత్తం చూసుకుంటే దాదాపు 900 పైగా హామీలు మీరు ఇచ్చారు. వాటిల్లో మొత్తం పాయింట్ వైజ్గా మీరు ఏ హామీని మీరు తప్పారు, ఏ హామీ మీరు అమలు చేయకుండా చితకలబడ్డారు, ఏమేమి మీరు కొంచెం పార్ట్లీ చేశారు, ఏమేమి పూర్తిగా చేశారు, అన్నీ కూడా మేము ఈ పాటికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసాం మీకు. అవన్నీ మనం చూసుకుంటే 85.5% హామీలు మీరు విఫలం చెందారు. మీరు ఏదైతే 99% అమలు చేసామంటా ఉన్నారో అది పచ్చి అబద్ధం. మీకు ఉదాహరణకి మీరు చెప్పిన నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం. మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది? మరి అది ఆ నవరత్నాల్లో ఒక రత్నం అదే అమలు చేయకపోతే మీరు ఏ విధంగా మేము అన్ని నవరత్నాలు హామీలు చేసాము అని చెప్పని మీరు ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది? మద్యపాన నిషేధం పక్కన పెట్టి మద్యం మీద ఇంకొక 25 ఏళ్లకి ఆదాయాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి దాని మీద కూడా అప్పులు తీసుకున్న వాళ్ళు మీరు. దానికి పని ఏమన్నా క్వాలిటీ మద్యం ఇస్తా ఉన్నారా? కల్తీ మద్యం. ఈరోజు పేదవాడి యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మద్యం. వాళ్ళు అంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళు కావాలనుకున్న బ్రాండ్ దొరకని పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రత్యేక హోదా ఏమైందో మీకు తెలుసు, విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ ఏమైందో తెలుసు, ఇక్కడ మెట్రో ఏమైందో తెలుసు, సుజల స్రవంతి ఏమైందో తెలుసు, ఇక్కడికి వచ్చిన లూలు మాల్ని ఎలా పంపించారో తెలుసు. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్తే ప్రజలు ఎల్లకాలం కూడా మోసపోరని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మీరు అన్నారు 22 ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు అన్నారు ఒకటే మాట, కేంద్రం ఎలా ప్రత్యేక హోదా ఇవ్వదో నేను చూస్తాను, వాళ్ళ మెడలు వంచి నేను తెస్తానని చెప్పిన పెద్ద మనుషులు. అన్ని ఎంపీలు మీకు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు పోయి అక్కడ చేసింది ఏంటంటే మీరు మెడలు వంచాల్సింది పోయి మీరు అక్కడ మెడలు వంచుకొని మోడీ గారికి మసాజ్ చేస్తూ మీరు మీ కేసుల గురించి మాట్లాడుకుంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా ఊసెత్తల. ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ప్రాణత్యాగంతో ఎంతో పోరాడి ఆంధ్రుల ఆత్మగౌరవంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో ఒక ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అవుతూ ఉంటే దాన్ని గురించి కూడా మోడీ గారి దగ్గర ఒక్క ముక్క మీరు మాట్లాడని అసక్తత. అంతేకాకుండా మీరు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైనా చెప్పాలంటే మోడీ గారికి సొంతంగా మెజార్టీ వచ్చింది, ఆయనకి మన అవసరం లేదు, దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను అడలేకపోతా ఉన్నాను అంటే ఎంత శోచనీయం అంటే, పక్క రాష్ట్రాల్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఏదైనా అక్కడ ఉన్న ఇండస్ట్రీలు ప్రైవేటైజ్ చేస్తామంటే వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. ఎవరు వస్తారో రాండి చూస్తాను ఇక్కడికి, ఈ ఇండస్ట్రీ ఎవడన్నా ప్రైవేటైజ్ తీసుకుంటే వాళ్ళు ఎలా నడుపుతారో మేము చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే అక్కడికి ఎవరూ రాకుండా ఆ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. మరి ఆ మాత్రం దమ్ము ధైర్యం మన ముఖ్యమంత్రి దగ్గర లేదు. అంత గట్టిగా చెప్పనవసరం లేదు, కనీసం అందరూ అఖిలపక్ష పార్టీని మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత ఏంటి, విశాఖపట్నంలో దాన్ని ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎలా సెంటిమెంట్గా ఉంది, ఆంధ్రుల యొక్క మనోభావాలకి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా లింక్ ఉంది కాబట్టి దీన్ని మీరు ప్రైవేటైజ్ చేయొద్దు, దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక అఖిలపక్షం తీసుకెళ్లే దమ్ము ధైర్యం లేని ముఖ్యమంత్రి మీరు ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అని చెప్పని ఓట్లాడటానికి వస్తే ప్రజలు ఏ విధంగా మీకు మద్దతు ఇస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పెన్షన్లు ఈరోజు ఒక బర్నింగ్ సమస్య. మామూలుగా గత కొద్ది రోజులుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవ్రీ మంత్ 1వ తారీఖులో నుంచి
ఆ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి ఇచ్చే ఒక పద్ధతి ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ఎన్నికల సంఘం ఏదైతే వాలంటీర్లని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్తే దాన్ని రాజకీయం చేసి, మరి నీ రాజకీయం ఎంత నీచాతి నీచంగా ఈ రాజకీయం ఉందంటే 85 ఏళ్ళు 90 ఏళ్ళు లాంటి వృద్ధులు అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని అష్ట కష్టాలు పెట్టే విధంగా దాన్ని కక్ష తీర్చుకుంటామంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను తీసేయమంది కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇంటికి ఇవ్వట్లేదు.